ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నేను తీసుకున్నటువంటి నిర్ణయం 6వ తేదీ అది ఎంతవరకు నిజమనేది మనం 6వ తేదీ వచ్చిన వరకు మనం చెప్పలేం. కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో కూడా ఒకసారి ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగే రాజీనామా చేస్తామన్నారు. పార్లమెంట్కి వచ్చారు, చక్కగా కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ మాటలు చెప్తే ఆ మాటలు విని మళ్ళీ వచ్చారు తప్ప వాళ్ళకి ఒక నిబద్ధత లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పార్టీ తాలూకా టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశం ఏ అంశాలు ఉన్నాయో వాటి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనం కొంచెం గ్రాఫ్ పెరుగుతుందన్నటువంటి ఆలోచనతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యతగా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా వాళ్ళకు ఉంది. ఈరోజు ఇది చెప్పడం కాదు, గతంలో ఎందుకు చేయలేదని దానికి ముందు సమాధానం చెప్పండి. గతంలో కూడా అదే రకంగా చెప్పారు, రాజీనామాలు చేస్తాం, కేంద్రం మాకు అన్యాయం చేస్తుందని. ఏ లాలూచి పడ్డారో మరి ఆ నిర్ణయానికి మాత్రం కట్టుబడి లేరు. అదే రకంగా ఈరోజు ఏదైతే వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు స్పెషల్ స్టేటస్ కోసం అని, మరి అటువంటి పోరాటం చేసినప్పుడు ఎన్ని అవకాశాలు వాళ్ళకు వచ్చాయి. ఒక ప్రెసిడెంట్ని, రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సినటువంటి సమయంలో అదే డిమాండ్ వాళ్ళు కట్టుబడి ఉండి మీరు మా రాష్ట్రానికి ఇది ప్రకటించండి, మేము రాష్ట్రపతిని కూడా సపోర్ట్ చేస్తామని అంటే ఏదైనా తప్పు ఉందా అందులో? వాళ్ళకైతే ఖచ్చితంగా దీని మీద ఎటువంటి నిబద్ధత కూడా లేనట్టే అనిపిస్తుంది. మాట ప్రతి రోజుకో మాట మారుస్తున్నట్టు ఈరోజు రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో రోజుకో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.